భారత్ టుడే తెలుగు న్యూస్. ఒక దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొత్త చర్చకు తెరలేపినట్లు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్లో బీజేవైఎం జాతీయ కోశాధికారి టీం సాయి నేతృత్వంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర భాజపా నాయకులు హాజరయ్యారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడవచ్చని అన్నారు. జమిలీ ఎన్నికల మూలంగా దేశంలో సుపరిపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం మూలంగా అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. జమిలీ ఎన్నికల మూలంగా రాజకీయ నాయకులు అధికారుల సమయం వృధా కాకుండా ఖర్చు తగ్గుతుందని అన్నారు. ప్రతి సందర్భంలోనూ వివిధ రాష్ట్రాలలో స్థానిక సంస్థల నుండి జాతీయ స్థాయి వరకు ఎన్నికలు నిర్వహించడం మూలంగా రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నాయని అన్నారు. 6 నెలల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించుకుని 4.5 ఏళ్ల పాటు దేశ ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలన అందించవచ్చని అన్నారు. దేశ హితం కోసం ప్రజలంతా జమిలీ ఎన్నికల గురించి ఆలోచించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. జమిలీ ఎన్నికలను దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తుండడం సమంజసం కాదని అన్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే జమిలీ ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు సుముఖంగా లేవని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించడం మూలంగా దేశంలో నూతన నాయకత్వానికి ఆస్కారం ఉంటుందని, ఓడిపోయిన నేతలే తిరిగి మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తూ రాజకీయంగా కొత్త వారికి అవకాశాలు సన్నగిల్లేలా చేస్తున్నారని అన్నారు. దేశమంతా జమిలీ ఎన్నికల విషయంలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. राव जी बीजेपी एक्स रामचंद्र राव जी बीजेपी एक्स एमएलसी, श्रीमान प्रेमचंद रेड्डी जी आईआईटी बीजेपी स्टेट जनरल सेक्रेटरी। 30,000 करोड़ रुपया भारत के जीडीपी में ऐड हो जाएगा। कितना बचत है देखिए। यही जो मोदी जी कह रहे हैं कि लेट अस होल्ड वन नेशन वन इलेक्शन, लेकिन राहुल गांधी और बाकी लोगों का प्रॉब्लम। आप सोचिए कितना एक अनावश्यक रूप से चुनाव के नाम पर तो देश के अंदर खर्चा हो रहा है। अरे पैसा सब कहां से लेते हैं? अगर एक बार चुनाव होगा तो देश के विकास के लिए काम करने वाले समाज के इस वर्ग को भी एक मुक्ति मिलेगी। एक ही बार चुनाव होने से देश के क्या है, लोकसभा का चुनाव लड़ लिए, लोकसभा का चुनाव नहीं जीते तो चलो विधानसभा, चलो कॉर्पोरेटर का लड़ लेते हैं। एक ही व्यक्ति है जो 5 साल में हर चुनाव लड़ने का प्रयास करता है। अगर एक ही साथ चुनाव होंगे तो चुनाव लड़ने वाले लोग बाकी के अन्य एजेंडे पर चुनाव लड़ते हैं, लेकिन देश में कभी भी वर्क परफॉर्मेंस लेकर के आए हैं। इसने अपने मैनिफेस्टो में क्या कहा था और उसने क्या किया है, क्या नहीं किया है, इस एजेंडे पर अभी हमारे देश का चुनाव की व्यवस्था नहीं है, क्योंकि बार-बार మెజారిటీ ఒకటే ఒక ఇష్యూ ఉంది. అది మోదీ గారు ఎట్లా హ్యాండిల్ చేస్తారో మనందరికీ తెలుసు. అమిత్ షా గారు ఉన్నారు. అండ్ ష్యూర్లీ वो लोग मिलके दो दिग्गज मिलके हैंडल करेंगे और देखते देखते
हमारे बीच जैन सेवा संघ సౌత్ ఆఫ్రికా, స్వీడన్ ఇటువంటి దేశాల్లో ఈరోజు ఒకే ఎన్నికలు జరుగుతాయి వాళ్ళకు. కాబట్టి ఆ దేశాలు ఈరోజు చాలా ప్రగతిలో ఉన్నారు. వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్ స్వీడన్ గా చెప్పుకుంటాం మనం. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి ఏదైతే నిధులు ఉంటాయో ఎలక్షన్స్ మీద తక్కువ. भारतीय जनता पार्टी के हमारे संगठन महामंत्री चंद्रशेखर जी, पूर्व एमएलसी और भाजपा के बहुत वरिष्ठ नेता माननीय रामचंद्र राव जी, परमेंद्र रेड्डी जी, समाज के सभी प्रख्यात और ऐसे अलग अलग क्षेत्रों के सभी विद्वानगण और इस सभागृह में उपस्थित सभी नागरिक भाई और बहनों, थोड़ा कार्यक्रम हमारा जल्दी शुरू हुआ है। साईं जी के मन में इच्छा थी कि 7:30 तक शुरू हो, लेकिन मेरी फ्लाइट होने के कारण से और सुबह एक जल्दी कहीं जाना है, इसलिए थोड़ा जल्दी शुरू हुआ है। लेकिन बाद में चंद्रशेखर जी, रामचंद्र राव जी और सभी बहुत सारे विद्वान हम सबके बीच में हैं, वो भी आज के इस कार्यक्रम के विषय में अपने मत हम सबके बीच में रखेंगे। देश में इस समय जो एक करंट टॉपिक है, वन नेशन वन इलेक्शन, उस विषय पर चर्चा करने के लिए आज हम यहाँ पर आए हैं। मैं 15-20 मिनट में अपनी बात रखकर आप सबसे क्षमा मांगते हुए एयरपोर्ट जाने के लिए निकलूंगा। हम सब जानते हैं कि देश की स्वाधीनता से ही हमने लोकतंत्र को अपनाया, डेमोक्रेसी को स्वीकार किया। जिस भी देश के अंदर लोकतंत्र है, लोकतंत्र में चुनाव एक अनिवार्य पार्ट है। जहां लोकतंत्र होगा तो वहां चुनाव भी होगा। चुनाव ये निष्पक्ष तरीके से हो, चुनाव ये स्वस्थ तरीके से हो, उसके लिए समय समय पर अपने देश के अंदर तो देश की बढ़ती हुई आबादी होगी, बदलती हुई दुनिया होगी, 140 करोड़ लोगों के मन के जन की आकांक्षाएं होंगी। उन सबको देखते हुए समय समय पर देश में परिस्थितियों के हिसाब से हमने अपने सिस्टम में, अपनी व्यवस्थाओं में कई प्रकार के रिफॉर्म्स किए हैं। 1947 में भारत आजाद हुआ, आज 2025 में देश को किस प्रकार के कानून की आवश्यकता है, तो जिस प्रकार के कानून आज चाहिए हमारे देश में हम उस प्रकार के नए कानूनों का निर्माण कर रहे हैं। देश में किस प्रकार हम उस प्रकार का एक प्रशासन का सिस्टम या उसमें रिफॉर्म करने का काम समय समय पर करते हैं। आज देश में कौन सी शिक्षा व्यवस्था चाहिए, तो देश की स्वाधीनता से लेकर आज तक कई बार अपनी शिक्षा नीति में हमने कई बदलाव और सुधार करने का काम किया है। अगर हम चुनाव की व्यवस्था को भी देखें तो इस इलेक्ट्रोल सिस्टम में भी हमने समय समय पर बहुत सारे रिफॉर्म्स किए हैं। हम में से यहाँ बहुत सारे लोग बैठे हैं। ఆ విషయాన్ని అందరం ఏకతాటిగా, భారతీయులందరం ఏకతాటిగా దాన్ని ఖండిస్తూ, అక్కడ అన్యాయంగా మన భారతీయుల పైన పాకిస్తాన్ తీవ్రవాదులు, ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు ఎవరైతే మతం అడుగుతూ అతి దారుణంగా, కిరాతకంగా వారిని హత్య చేశారు, ఈ టెర్రరిజం ని మనం అందరం కండెమ్ చేయాలి. రానున్న రోజుల్లో భారత్ లో ఇటువంటి ఘటన, భారత్ పై ఏ దేశమైనా, పాకిస్తానే కాదు ఏ దేశమైనా మళ్ళీ ఇటువంటి చేయాలంటే భయపడాలి. అండ్ ఆ దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలతోని మనం అందరం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की। इसी के साथ नेशनल एंथम के लिए मैं रिक्वेस्ट करता हूँ।